ఇరాన్ కోసం లేదా ఇరానే చేస్తున్నటువంటి విచిత్రమైనటువంటి వార్నింగులు. హార్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తామని అమెరికా సెంట్రల్ కమాండ్ చేసిన ప్రకటన మీద ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలాల్లో నౌకల రాకపోకల మీద ఆంక్షలు విధించడం సముద్రపు దొంగతనంతో సమానమని ఈ దొంగలు చెప్తున్నారు. వీళ్ళే కదా ఇప్పటిదాకా పెట్టింది. అమెరికా చేస్తే తప్పట, వీళ్ళు చేస్తే రైట్ అట. తమ భద్రతకు ముప్పు వాటిల్లితే పర్షియన్ గల్ఫ్ ప్రాంతం అంతటా సముద్ర భద్రత ప్రమాదంలో పడుతుందని హెచ్చరించింది. అమెరికా తమ రేవుల్ని దిగ్బంధిస్తే తాము గల్ఫ్ రేవుల్ని మూసివేస్తామంది. భద్రత అంటే అందరికీ ఉండాలని, లేకపోతే ఎవరికీ ఉండకూడదంటూ ఐఆర్జీసీ వ్యాఖ్యానించుకొచ్చింది. హార్ముజ్ జలాల్లో భద్రతను పర్యవేక్షిస్తానని ఐఆర్జీసీ చెప్పుకొచ్చింది. తమ ఓడరేవులకు ముప్పు కలిగితే ఈ ప్రాంతంలో ఏ ఓడరేవు సురక్షితంగా ఉండదని చెప్పింది. శత్రు దేశాల నౌకల్ని జలసంధి గుండా వెళ్ళడానికి అనుమతించబోమంది. ఇరాన్ అనుమతి పొందిన నౌకలు మాత్రమే హార్ముజ్లోకి ప్రవేశించే వీలు కల్పిస్తామని హార్ముజ్ మీద నియంత్రణ కొనసాగించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించింది ఇరాన్.